హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్క్యూఎల్ కోర్స్. ఇప్పుడు మనకి నార్మల్గా 50,000 నుండి 1,00,000కి మధ్యలో శాలరీస్ ఉన్న పర్సన్స్ యొక్క డీటెయిల్స్ కావాలి. ఆర్ 60,000 నుండి 1,00,000కి మధ్యలో శాలరీస్ ఉన్న వాళ్ళ డీటెయిల్స్ కావాలంటే ఇప్పటి వరకు ఉన్న నాలెడ్జ్ బట్టి మనం ఎలా చేసాం? ఇక్కడ మనం ఓన్లీ శాలరీస్ డిస్ప్లే చేయాలి కాబట్టి శాలరీస్ డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం వేర్ కండిషన్ ఇస్తున్నాం. వేర్ కండిషన్లో మనం ఏమి ఇస్తున్నాం అంటే శాలరీ అనేది 50,000 కానీ దానికంటే ఎక్కువే ఉండాలి. ఐ మీన్ 60,000 అనుకోండి. 60,000 కానీ దానికంటే ఎక్కువే ఉండాలి. ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. అండ్ దాంతోపాటు ఏమై ఉండాలంటే శాలరీ అనేది 1,00,000 కంటే తక్కువే ఉండాలి. అలాంటి శాలరీస్ అని మనం ఇప్పుడు డిస్ప్లే చేసి చూద్దాం. ఇక్కడ మనం క్వెరీ రాసాం, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, బాగానే ఉంది, డిస్ప్లే చేసింది. ఓకే, ఇక్కడ మనకి 60,000 1,00,000 ఉన్నవి చూపిస్తుంది. అండ్ వాటి మధ్యలో ఉన్నది కూడా చూపిస్తుంది. ఓకే, మనకి ఇవన్నీ వచ్చినాయి. కానీ ఇదంతా కొంచెం లెంతీగా లేదా? లైక్ మీకు చూడడానికి నార్మల్గా లెంతీ క్వెరీ లాగా అనిపించట్లేదా? సో దీనికి మనకు ఒక షార్ట్ కట్ ఉంది. లైక్ ఇప్పుడు మనం బిట్వీన్ ఆపరేటర్ వాడి దాన్ని చిన్నగా చేసేయచ్చు. ఈ క్వెరీని అంతా మనం సేమ్ ఆపరేషన్ మనకి సేమ్ ఇలాగే జరుగుద్ది, కానీ చిన్నగా చేయొచ్చు క్వెరీని. బిట్వీన్ ఆపరేటర్ బిట్వీన్ ఇచ్చేసి ఇక్కడ మనం ఏ ఏ రేంజ్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 60,000కి 1,00,000కి అనుకున్నాం. ఇప్పుడు 60,000 అంటే ఇక్కడ బిట్వీన్ 60,000 అండ్ 1,00,000 అని ఇవ్వాలి. ఇక నార్మల్గా మనకి ఇంతకుముందు అండ్ ఆపరేటర్ పనిచేసినట్టు పనిచేయదు. ఇప్పుడు ఇక్కడ బిట్వీన్ 60,000 అండ్ 1,00,000. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సేమ్ మనకు అదే వాల్యూస్ వచ్చాయి. లేదంటే మనం నార్మల్గా 50,000కి 60,000కి మధ్యలో ఉన్నాయి చూస్ చేద్దాం. ఇక్కడ మనం 50,000కి 60,000కి మధ్యలో ఉన్నాయి చూసుకున్నాం. అంటే ఇక్కడ మనకి 50,000 ఉన్నాయి చూపిస్తుంది, 60,000 ఉన్నాయి చూపిస్తుంది, అండ్ ఆ మధ్యలో ఉన్నాయి కూడా అన్ని మనకి చూపిస్తుంది. బిట్వీన్ అనేది మనకి అట్లా పనిచేస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ మనం బిట్వీన్ ఆపరేటర్ యూజ్ చేసి డేట్స్ని కూడా కంపేర్ చేయొచ్చు. లైక్ మనకి 2000కి 2005కి మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరున్నారనేది మనకు కావాలంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మనం శాలరీని కాదు కంపేర్ చేయాల్సింది. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ బిట్వీన్ ఇక్కడ మనం డేట్ ఇవ్వాలి. అండ్ డేట్ ఎప్పుడైనా మనకి స్ట్రింగ్స్ ఎలా ఇస్తామో అలాగే ఇవ్వాలి. ఓకే, ఇలా స్ట్రింగ్ లాగా ఇచ్చి లోపల మనకి డేట్ ఇస్తాం. అండ్ ఇక్కడ మనకి 2000కి 2005 అంటే 2000 1st జనవరి నుండి 2005 1st జనవరి మధ్యలో ఎవరైతే పుట్టారో వాళ్ళందరిది డీటెయిల్స్ ఇస్తా. అంటే ఎగ్జాక్ట్‌గా ఇదే రోజులో పుట్టినా ఇస్తది, అండ్ ఈ మధ్యలో కూడా పుట్టినా ఇచ్చేస్తది. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మనం. అండ్ ఇక్కడ మనం శాలరీ డిస్ప్లే చేసే అవసరం లేదు ఇప్పుడు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ డిస్ప్లే చేసి చూద్దాం మనం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 2000 నుండి 2005 మధ్యలో, అంటే మ్యాక్సిమం అంతా 2001, 2 అలాగే ఉన్నారు. వీళ్ళంతా మనకి జెన్‌జీ అన్నట్టు వీళ్ళంతా. ఓకే, మనకి ఇంతకుముందు 90s కిడ్స్ చూసినాం, ఇప్పుడు వీళ్ళు జెన్‌జీ. ఓకే, కానీ బేసిక్‌గా క్వెరీ అయితే అలా నడుస్తదనేది మనం తెలుసుకోవచ్చు. ఈ డేట్స్ అయినా అయ్యుండొచ్చు, ఆ డేట్స్ మధ్యలో అయినా అయ్యుండొచ్చు. అంటే న్యూమరికల్ వాల్యూస్‌కి మనం వాడుతున్నాం. ఓకే, ఇంకా మనకి డేట్స్‌కి కూడా మనం ఇది వాడొచ్చు. ఓకే, బాగుంది. నెక్స్ట్ సేమ్ ఇదంతా చూసుకున్నారుగా. ఇప్పుడు నార్మల్‌గా ఈ క్వెరీని పాజ్ చేసి ట్రై చేయండి. మనకిప్పుడు ఎలాంటి పర్సన్స్ కావాలంటే వాళ్ళ లొకేషన్ అనేది అమీర్పేట్ గానీ, మాదాపూర్ గానీ, హైటెక్ సిటీ అయ్యుండాలి. అంటే ఈ మూడిట్లో లొకేషన్ ఏడైనా పర్లే, మనకి ఈ మూడిట్లోనే ఉండాలి లొకేషన్. అలాంటి వాళ్ళని మనకి డిస్‌ప్లే చేయాలి. అండ్ వాళ్ళ పేర్లు అండ్ వాళ్ళ లొకేషన్ డిస్‌ప్లే చేయాలి. ఒకసారి పాజ్ చేసి ట్రై చేసి చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి లొకేషన్ డిస్‌ప్లే చేయాలి. సో లొకేషన్ మీదనే కండిషన్ ఇస్తున్నాం. ఓకే, ఇంకా మనకి అమీర్పేట్‌కి, హైటెక్ సిటీకి మధ్యలోనే మనకి మాదాపూర్ ఉంటది కాబట్టి బిట్వీన్ అమీర్పేట్ అండ్ హైటెక్ సిటీ అని కొడదాం.
అంటే అమీర్‌పేట్‌కి, హైటెక్ సిటీకి మధ్యలోనే మాదాపూర్ ఉంటది. ఆటోమేటిక్‌గా మనకి అమీర్‌పేట్, హైటెక్ సిటీ, మాదాపూర్ ఉన్నాయన్నీ వచ్చేసేయాలి. ఓకే. ఇక్కడ ఏమైంది మనకు కావాల్సినట్టు ఎగ్జిక్యూట్ కాలేదు. ఏదో జరిగింది. ఇక్కడ మనకి ఇవే వచ్చేసాయి. అంటే ఇక్కడ మనకి బిట్వీన్ అనేది మనకి స్ట్రింగ్స్‌ని ఇలా కంపేర్ చేయడానికి యూజ్ చేయలేం మనం. ఓకే. సో, అంటే ఇప్పుడు మనకి తెలుసు. అమీర్‌పేట్‌కి, హైటెక్ సిటీకి మధ్యలో మాదాపూర్ ఉందని మనకు తెలుసు. కానీ మనకి కంప్యూటర్‌కి తెలవదుగా. అంటే మనకి జియోగ్రాఫికల్ లొకేషన్‌కి దీనికి సంబంధం ఉండదు. ఇక్కడ మనల్ని అమీర్‌పేట్‌ని ఒక స్ట్రింగ్ లెక్కనే తీసుకుంటది. హైటెక్ సిటీని ఒక స్ట్రింగ్ లెక్కనే తీసుకుంటది. సో, ఇది జేయాలంటే మనం ఏం జేయాలి? మళ్ళీ లొకేషన్ ఈక్వల్ టు అమీర్‌పేట్ ఆర్ లొకేషన్ ఈక్వల్ టు హైటెక్ సిటీ ఆర్ లొకేషన్ ఈక్వల్ టు ఏమంటారు మాదాపూర్ ఇలాగే ఎయాలి. కానీ ఇలా కాకుండా దీనికి గూడా ఒక షార్ట్‌కట్ ఉంది. దీనికి షార్ట్‌కట్ ఏంటంటే లొకేషన్ ఇన్, ఇన్ ఆపరేటర్‌ని వాడి మనం చేయొచ్చు. ఇక్కడ ఇన్ తర్వాత మనం లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇయ్యాలి. అంటే మనకి లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇయ్యాలి. ఇక్కడ మనం ఎలా ఇచ్చామంటే లిస్ట్ ఆఫ్ ఆపరేటర్స్ ఇచ్చాం. ఇది మనం సేమ్ అలా ఆర్ యూజ్ చేస్తూ పోయినా సేమ్ అలాగే పనిచేస్తది. అంటే ఇక్కడ లొకేషన్ వాల్యూ అనేది ఈ మూడిట్లో ఏదైనా అయితే, ఏదైనా ఒక్కటైనా సరే, ఈ మూడిట్లో ఏదైనా అయితే మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అయిద్ది. అండ్ అప్పుడు మనకి ఇది చూపిస్తది. యాహ్! ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసి చూడొచ్చు. హైటెక్ సిటీ వాళ్ళని చూపించింది, మాదాపూర్ వాళ్ళని చూపించింది, అమీర్‌పేట్ వాళ్ళని ఓకే. అంటే ఇప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం ఇలా ఇన్ ఆపరేటర్ యూజ్ చేసి మనం స్పెసిఫై చేయొచ్చు. మనకి ఈ ఏరియాస్‌లో గాకుండా వేరే ఏరియాలో ఉన్నోళ్ళందరూ గావాలనుకోండి. ఇప్పుడు వేరే ఏరియాస్ అన్నీ టైప్ చేసి పోయే బదులు, మనం ఈ ఏరియాస్ కాకూడదు గాబట్టి, నాట్ ఇన్ అనేది మనం యూజ్ జేయాలిక్కడ. నాట్ ఇన్ అమీర్‌పేట్, మాదాపూర్, హైటెక్ సిటీ. ఇప్పుడు ఈ, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వనోళ్ళు అంటే ఈ పేర్లున్న లొకేషన్స్ నుండి రాని వాళ్ళని మాత్రమే మనకి చూపిస్తది. యాహ్! ఇక్కడ జూడొచ్చు. అమీర్‌పేట్ వాళ్ళని ఎవరిని జూపియలే. మనకంతా వేరే డిఫరెంట్ ఏరియాస్ వాళ్ళనే జూపిచ్చింది. ఓకే. ఇలా మనకి ఇన్ అండ్ నాట్ ఇన్ పనిజేస్తాయి. అదే మనం ఇది ఇన్, నాట్ ఇన్ వాడకుండా లైక్ ఒక 10-50 అలా ఎక్కువ వాల్యూస్‌కి ట్రై జేయాలంటే మనకి చాలా టైం పడతది. అండ్ చాలా లెంతీ అయితది ఈ ప్రాసెస్ అనేది. సో, ఇట్లా మనకి ఇ ఇలాంటి టైమ్స్‌లో లైక్ బిట్వీన్ యూజ్ చేయగలిగిన కాడ బిట్వీన్ యూజ్ చేయండి మీరు. అండ్ ఇన్ యూజ్ చేయగలిగిన కాడంతా ఇన్ యూజ్ చేయండి. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ గూడా మనకి మళ్ళీ మనం ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందో మళ్ళా ఒకసారి రివైండ్ చేసుకుందాం. ఫస్ట్ బేస్ టేబుల్ తీసుకుంటుంది. అందులో మనకి ఈ కండిషన్‌కి సాటిస్ఫై అయ్యేవన్నీ ఫిల్టర్ చేస్తుంది మనకిప్పుడు. ఓకే. ఆ ఫిల్టర్ చేసిన రోస్‌లో మనకి ఫుల్ నేమ్, వాళ్ళ లొకేషన్ అనేది మనకీడ డిస్‌ప్లే చేస్తుంది. ఓకే. ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మర్చిపోవద్దు. ఓకే. ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మర్చిపోతే మీకు ఇంటర్వ్యూలో ఇబ్బందయిపోద్ది. ఇక్కడ ఆబ్వియస్‌గా చెప్పగలిగినా సరే, అక్కడ ఇంటర్వ్యూకెళ్ళాక మీకు ఇబ్బందయిద్ది. అండ్ నార్మల్‌గా మీరు క్వెరీస్ మీద వర్క్ చేస్తున్నప్పుడు గూడా ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ తెలుసుకుంటే చాలా స్మార్ట్‌గా, కరెక్ట్‌గా వర్క్ జేయొచ్చు యాక్యురేట్‌గా. ఓకే. ఆహ్, మనకి అమీర్‌పేట్ గాని, మాదాపూర్ గాని హైటెక్ సిటీ నుండొచ్చి, ఇంకా వాళ్ళ సాలరీ గూడా 60,000 కంటే ఎక్కువున్న వాళ్ళనే చూపియాలనుకున్నాం అనుకోండి. అండ్ మనం ఇక్కడ ఇన్‌తో పాటు మనం డిఫరెంట్‌గా యాడ్ జేయొచ్చు. ఇంతకుముందు యాడ్ జేసినట్టుగానే ఇచ్చేసి సాలరీ గ్రేటర్ థాన్ 60,000 ఓకే. ఇక్కడిచ్చాం. రైట్. ఇక్కడ జూసుకున్నట్టయితే వీళ్ళని మాత్రమే చూపిచ్చింది. ఇంతకుముందు కొంచెం ఎక్కువ మందిని చూపిచ్చింది. సో, మనం సాలరీ గూడా డిస్‌ప్లే చేద్దాం కంపేర్ జేయడానికి. యాహ్! ఇక్కడ జూసుకోవచ్చు. మనం ఇక్కడ వచ్చిన అందరి వాల్యూస్ అనేవి మనకి లొకేషన్ అనేది ఈ రేంజ్‌లోనే ఉంది. అండ్ సాలరీస్ అనేవి 60,000 కంటే ఎక్కువున్నాయో మనకి చూపిచ్చింది. ఓకే. జస్ట్ మీరొక్కసారి ఈ క్వెరీని జూడండి. ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ చేస్తే అసలు ఏమవుద్ది అనేది మీరు నార్మల్‌గా ఆలోచించి గెస్ జేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. నార్మల్‌గా ఆలోచించండి. పాజ్ చేసి గెస్ చేయండి. అసలు ఇది వర్క్ అవుద్దా? అంటే ఇంతకుముందు మనం స్ట్రింగ్స్ ఇచ్చినాం వర్క్ అయింది. ఇప్పుడు వాల్యూస్ ఇస్తున్నాం వర్క్ అవుద్దా? ఒకవేళ అయితే అసలు ఎలాంటి వాల్యూస్ మనకు అవుట్‌పుట్‌లో వస్తాయి? ఒకసారి ఆలోచించి జూడండి.
యాహ్! ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇన్ యూజ్ చేసినాం. సో, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. యాహ్! ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వచ్చింది. వాల్యూస్ వచ్చినాయి. ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ 50,000, 60,000 ఉన్న వాళ్ళది వచ్చింది. ఇక్కడ మనం ఇలా అనుకునుండొచ్చు. 50,000కి, 60,000కి మధ్యలో ఉన్నోళ్ళందరిది వస్తది అనుకునుండొచ్చు. కానీ అలా గాదు. ఇప్పుడు ఇన్ అనేది ఈ వాల్యూస్ ఒక్కొక్క దాంతో మ్యాచ్ జేసి చూస్తది. లైక్ ఇంతకుముందు అమీర్‌పేట్ అలా మాదాపూర్ ఉన్న ఒక్కొక్క దాంతో మ్యాచ్ జేసి చూసింది లొకేషన్‌ని. ఓకే. అలాగే ఇక్కడ ఇన్‌లో ఒక్కొక్క దాంతో మ్యాచ్ జేసి చూస్తది. ఇక్కడ మనం 60,000తో పాటు మళ్ళీ 70,000 గూడా ఇయ్యొచ్చు. లైక్ బిట్వీన్‌లో ఇచ్చినట్టు రెండే ఇయ్యాలని ఏం లేదు. ఇట్లా 60,000తో పాటు 70,000 గూడా ఇయ్యొచ్చు. ఇప్పుడు మనకి యాహ్! 70,000 ఉన్న వాళ్ళని గూడా చూపిస్తది. ఇప్పుడు ఇక్కడ రేంజ్‌తో సంబంధం లేదు. ఈ వాల్యూస్‌తో మ్యాచ్ అయితే సరిపోద్ది. కానీ మనకి అదే మనం బిట్వీన్ చూసుకున్నట్టయితే మనకి ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్‌లో లై అయ్యేవన్నీ ఇస్తది. అంటే ఆ రేంజ్ ఆఫ్ వాల్యూస్‌లోకి సాటిస్ఫై అయ్యేవన్నీ మన మనకి బేస్ టేబుల్ నుండి ఫిల్టర్ చేస్తది. అంటే లైక్ ఆ వాల్యూస్ అన్నీ మనకి రిజల్ట్స్‌లో ఇస్తది. నార్మల్‌గా బిట్వీన్ యూజ్ చేసి సేమ్ అదే చేసి చూస్తే యాహ్! ఇక్కడ చూడొచ్చు 50,000, 60,000 వచ్చింది. అండ్ దాని మధ్యలో ఉన్న వాల్యూస్ గూడా వచ్చినాయి మనకి. మనకు ఓన్లీ ఇన్ వాడినప్పుడు ఓన్లీ 50,000, 60,000 ఉన్నయి మాత్రమే వచ్చినాయి. ఇక్కడ మనం బిట్వీన్ ఎలా పనిచేస్తది, ఇన్ ఎలా పనిచేస్తాయి ఇవన్నీ మనం క్లియర్‌గా చూడొచ్చు. ఇప్పుడు మనం నాట్ బిట్వీన్ కూడా వాడొచ్చు. అంటే ఈ రేంజ్‌లో ఉండనివి. అంటే ఈ వాల్యూ గాదు, ఈ వాల్యూ గాదు. అండ్ ఈ రేంజ్‌లో ఉన్న వాల్యూ ఏది గాదనేవి మాత్రమే ఈ నాట్ బిట్వీన్‌లో సాటిస్ఫై అయితది. ఎ ఇది మనం ఈజీగా అంచనా వేసుకోవచ్చు. అదేం పెద్ద విషయం గాదు. సో, ఇప్పుడు నేను మీకొక ఎక్సర్‌సైజ్ ఇస్తున్నాను. మీరిప్పుడు ఏ క్వెరీ రాయాలంటే, మనకి ఎంప్లాయీ నేమ్స్ అండ్ లొకేషన్ అండ్ సాలరీ గావాలి. ఎవరివంటే ఎవరైతే అమీర్‌పేట్‌లో గాని, మాదాపూర్‌లో గాని, హైటెక్ సిటీలో గాని ఉండరో అండ్ దాంతో పాటు వాళ్ళ సాలరీ అనేది 50,000 కంటే తక్కువుంటదో, అలాంటి వాళ్ళందరూ లైన్‌గా వచ్చేటట్టు మనం ఒక్కొక్క క్వెరీ రాయండి. ఇది మనకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. నేను తప్పకుండా ఆన్సర్స్ చెక్ చేస్తాను. అండ్ యాస్ యూజువల్‌గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.